హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సారీ గైస్, ఈ మధ్య ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నా అండ్ ఇప్పుడు నుంచి కొంచెం రెగ్యులర్గా ఉంటా. అండ్ ఏం చెప్తున్నా అంటే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు నుంచి అయితే వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. అండ్ పొద్దు నుంచి ఏం చేసినా అంటే కైట్ ఎగరేసిన, కొన్ని క్లిప్స్ ఉంటే వేస్తా చూడండి. మధ్యలో ఒక కుక్క వచ్చింది, కైట్లు వింపేసింది. అట్లనా లుకింగ్ టూ హాట్. అండ్ ఇప్పుడైతే కెఫేకి అయితే వచ్చినాం, మా అన్న కెఫే. అండ్ ఈరోజు పోతే నైట్ ధూల్పేట కూడా వెళ్ళొచ్చు. సో ఏంది నేను చూపిస్తాం, ఆర్డర్స్ నడుస్తున్నాయి, చూపిస్తా చూడండి. అండ్ గైస్ ఇప్పుడైతే మా బొమ్మర్ది గాడు వస్తుండు. బొమ్మర్ది అంటే బావా, నేను బావా అని బొమ్మర్ది అని పిలుస్తా. వాడు ఒకలాగా ఉంటాడు, నేను ఒకలాగా ఉంటాను. నేను ఆయనకి బావా ఉండాలి, వాడు నాకు బొమ్మర్ది ఉండాలి. కానీ వాడు నాకు బావా, నేను ఆయనకి బొమ్మర్ది. సో వాడైతే ఇప్పుడు వస్తుండే, మస్తు టైంపాస్ అవుతుంది దాంతో. కాంటెంట్ కూడా తీయాలి. సో ఏమేమి చేస్తే అయితే చూపిస్తా. मैं 30 मिनट चला था फोन చేస్తాను ఏమైందిరా ఎందుకు రా తీస్తున్నావు ఇంకో బొమ్మర్ది. ఓ హలో, నువ్వు చేయలే, నేను చేసిన 2000 నేను చేసిన. నేను వచ్చినందుకు అయినాయి, అర్థమైందా? మా అన్న దేవుడు నాకు. గైస్ ఇప్పుడేమో తిననీకే తీసుకురానికి పోతున్నాం. చూసినారా, అయిపోయిందా? మీ మా బొమ్మది. నేను నైట్ అయితే మా బొమ్మది వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. నేను అనుకున్నా అంటే కెఫే నుంచి అయితే డైరెక్ట్ మా బొమ్మది వాళ్ళ ఇంటికి వచ్చి అంటే బావానే బొమ్మది అని పిలుస్తా. గైస్ ఆయన గురించి అయితే ఒక సీక్రెట్ అయితే చెప్పబోతున్నా, ఇప్పుడు చూడండి. లేసారి బాయ్ పనుకోను. బాయ్ గైస్. లేచి చూసినారా, పొద్దున ఏం చేస్తామో తెలియదు. ఇప్పుడు అయితే 4 అవుతుంది, ఆల్రెడీ పొద్దున అయిపోయింది అనుకోండి. ఏమని చేస్తే చూపిస్తాం. బాయ్. देख रहा चेन तेरा घर चले जाएगा, तेरा घर चले जाएगा. ఫైనలీ బొమ్మర్ది వాళ్ళ ఇంటికి ఏం అయితే పోతున్నా. బాయ్ బొమ్మర్ది. ఇప్పుడైతే సో ఏం చెప్తున్నా అంటే ఇప్పుడైతే మా పెద్దమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఎందుకంటే కైట్ ఎగరేషన్ ఉంది, 1 నైట్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన వాటితో. ఇప్పుడైతే ఎంత 12:30 అవుతుంది. పెద్దమ్మ ఇంటికి అయితే పోతున్నా. మొత్తం మంచిగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి కొత్త బట్టలు వేసుకొని అయితే ఎక్కుదాం. ఇంకేడెక్కుతామో తెలియదు. ఏమేమైతే వేస్తాం, కైట్ ఎగరేస్తాం అన్నీ చూపిస్తాం. చూడు, నిన్న కంటిన్యూస్లీ 5 కైట్స్ కోసిన.
6ది కొలుద్దామని పోయినా మాది కాటైంది, కానీ 5 కోసిన సంతోషం. ఇప్పుడు నా కుక్కని చూపిస్తాను చూడండి. చూసావా ఈడ ముగ్గు చూడండి గాయస్ ఎంత బాగుంది. ఇప్పుడైతే ఒక బచ్చాలు ఉన్నారు, కొన్ని బచ్చాలు. ఆ బచ్చాలతో ఎగరేసుకుంటా. సాయంత్రం మినిమం ఉంటుంది, సాయంత్రం నుంచి నైట్ నుంచి పొద్దున దులిపేట అయినా బేగం బజార్ అయినా పోతాం, పక్కా పోతాం, కంపల్సరీ పోతాం. చూపిస్తున్నా లేదా తెలియదు, పోతాం. అంటే నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే చూసుకోండి, Shaurya002 అని చెప్పి నా ఫోన్ కాల్ వచ్చిండే. ఏం చెప్తున్నాను అంటే నైట్ సాయంత్రం అయినా నైట్ అయినా దులిపేట్ మేము అమ్మదరం అన్నీ పోతాం. ఇప్పుడైతే బచ్చాలతో ఎగరేసా చూపిస్తా. ఏ బాయ్ మా బాయ్ ముందే ఒక కైతో ఆర్గాడ్ చేశాను. పోతలే పోయి కాటలు సాది మధ్యలో వస్తుంది. ఇది చూడు చూడు గుంజు మళ్ళా గుంజు గుంజు అట్లనే గుంజు అట్లనే గుంజు అట్లనే గుంజు అట్లనే గుంజు ఆపక్ 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 వదిలే వదిలే పోయిందా లేపు మళ్ళీ పతంగ లేపు లేదు పతంగ ఇప్పుడు లేపు పతంగ లేక లేక ఫస్ట్ వచ్చి మనం వేసుకోవాలి. ఒక్కటి ఎగరేసిన ఏం చెప్పాలి చెప్పు. అప్పటి నుంచి పట్టుకొని ఎగరేనికి ఇచ్చినారు. నువ్వు కూడా ఎగరేసిన వచ్చి ఎత్తుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఒకడు వస్తుండు పతంగులు పట్టుకొని అని మీద ప్రాంక్ ఇద్దాం. గైస్ ఫైనల్లీ ఎగరేసిన. ఇప్పుడైతే దులిపే తోటున్నాం. అది మీరు వేరే నెక్స్ట్ వీడియో నుండి అయిపోయింది, మొత్తం దిగిపోయింది, అయిపోయింది. ఇది కూడా
అయిపోయింది. ఎంపీ కలర్ పోలీసు. సారీ గాయస్, సారీ పోలీస్. ఇంకో మీరు చెప్పగానే వదిలేస్తాను నేను ఇల్లీగల్ చీజ్ వాడడం ఉంటే తీసుకున్నా జస్ట్ బ్లాక్ కోసం పోలీసు వాళ్ళు. సారీ పోలీసు వాళ్ళు. నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. చిల్దాం బాబా చెక్ లవ్ యూ పీస్ అవుట్. దుల్పేట్ల ఎగరేస్తాం కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో చూడండి. బాబా చెక్ లవ్ యూ పీస్ అవుట్.